Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. మహానగరంలో అక్రమ నిర్మాణాలపై మరోసారి కొరడా ఝుళిపించింది జీహెచ్ఎంసీ. బంజారాహిల్స్ లోటస్ పాండ్ లో అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చేశారు అధికారులు. వైఎస్ కుటుంబం ఇంటి ముందున్న సెంట్రీని తొలగించారు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు. ఈ కూల్చివేతలకు సంబంధించి మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందిస్తారు. ప్రణీత, జీహెచ్ఎంసీ అధికారులు ఈ అక్రమ నిర్మాణ కూల్చివేతలకు సంబంధించి ఏం చెప్తూ ఉన్నారు? దీని తర్వాత ఏమన్నా రియాక్షన్స్ వచ్చాయా? అయితే ఇవాళ ఉదయం జీహెచ్ఎంసీ అధికారులు ఈ కూల్చివేతలు ప్రారంభించారు. దాదాపు ఒక గంట పాటు ఇక్కడికి జేసీబీలతో పాటు బుల్డోజర్ తీసుకొచ్చి మొత్తం ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఈ ఎక్స్ట్రా వాల్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా కూల్చేశారు. సో ప్రజెంట్ మనం ఇటు సైడ్ చూస్తే ఈ కూల్చివేతకు సంబంధించినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఫుట్పాత్ పైన గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి తరుణంలో ఆయన సెక్యూరిటీ సిబ్బందికి ఇక్కడ షెల్టర్ ఏర్పాటు చేసేటువంటి క్రమంలో భాగంగా ఫుట్పాత్ పైన కొన్ని రూమ్స్ని నిర్మించారు. దాదాపు ఒక 2-3 రూమ్స్ని ఆ ఫుట్పాత్ పైనే టెంపరీగా నిర్మాణం చేయించారు. సో ఇప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు గత 3 డేస్ వచ్చి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఈ షెడ్స్ అన్నింటినీ కూడా తీసేయాల్సిందిగా ఓవరాల్గా వీళ్ళకి చెప్పారు. ఎలాంటి నోటీస్ అయితే వీరికి ఇవ్వలేదు. సో 3 డేస్ కిందట చెప్పినా సరే అవి అట్లానే ఉంచడంతో ఇవాళ ఉదయం జీహెచ్ఎంసీ అధికారులు ఇక్కడికి చేరుకొని మొత్తం ఉన్నటువంటి 3 రూమ్స్ని కూడా కొలాప్స్ చేసేశారు. సో ఆ మెటీరియల్ అంతా కూడా తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోసారి ఇటువైపు మనం చూస్తే కనుక ఫుట్పాత్కి సంబంధించినటువంటి లెంత్ కేవలం ఇక్కడి వరకు మాత్రమే ఉంది. అట్లాంటిది ఫుట్పాత్ని ఇంకొంచెం ఎన్లార్జ్ చేసి ఆ ఫుట్పాత్ మీదనే మొత్తం ఈ రూమ్స్ అన్నింటినీ కూడా నిర్మించారు. సాధారణంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా సరే ముఖ్యమంత్రి రెసిడెన్స్ బయట ఒక చెక్ పోస్ట్ లాంటిది ప్రతి చోట కూడా ఉంటూనే ఉంటుంది. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి నివాసం కంప్లీట్ ఇది ఇక్కడ ఉండటంతో ఇక్కడ ఎక్కడ కూడా చెక్ పోస్ట్ పెట్టడానికి లేదు అనేటువంటి ఉద్దేశంతోనే అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బందికి ఈ రీతిలో అటు ఫుట్పాత్ని ఎన్లార్జ్ చేసి అక్కడ ఉన్నటువంటి రూమ్స్ని వాళ్ళకి షెల్టర్ రూపంలో ఏర్పాటు చేశారు. సో అది పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టినటువంటి ఉద్దేశంతో జీహెచ్ఎంసీ అధికారులు ఈరోజు వచ్చి మొత్తం 2 జేసీబీలు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి రూమ్స్ అన్నింటినీ కూడా కూల్చేశారు. సో ఇక్కడ నుండి మొత్తం ఈ మెటీరియల్ అంతా కూడా తరలించాల్సిందిగా ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి జీహెచ్ఎంసీ అధికారులు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.